డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన బుంగా చిట్టిబాబు తాటాకు ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. ఆ కుటుంబానికి కోనసీమ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వంటెద్దు వెంకయ్య నాయుడు, అధ్యక్షులు నాగవరపు పరశురాముడు ఆధ్వర్యంలో 5,000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువులు అందజేశారు. అలాగే బళ్ళ అర్జునరావు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వెంకన్న నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాధనాల వెంకట్రావు, ముత్తాబత్తుల రాంబాబు, పోతుల నాగరాజు, బ్యాంకు వీరబాబు, బొంతు శ్రీనివాస్, సాధనాల విఘ్నేశ్వరరావు, పితాని సత్యప్రసాద్, తిక్కా బాబీ పాల్గొన్నారు. అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో ఈ బొంగా చిట్టిబాబు కుటుంబం సంబంధించిన ఊరిల్లు దగ్ధమైంది. ఈ దురదృష్టకర సంఘటనలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని మరి ఈరోజు జిల్లా దివ్యాంగుల సంఘం గౌరవాధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఈ ఇంట్లో దురదృష్టవశాత్తు ఇద్దరు దివ్యాంగులు ఉన్నారు. ఇద్దరు కూడా ఆడపిల్లలు యుక్త వయసులో ఉండి ఇవాళ ఎంతో బాగా తిరుగుతూ చదువుకోవాల్సిన పిల్లలు. ఆ దివ్యాంగులిద్దరూ కూడా ఇక్కడ మరి ఈ దురదృష్ట పరిస్థితుల్లో వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఈ కుటుంబాన్ని మరి గ్రామ ప్రజలందరూ కూడా ఆదుకోవాలని, అలాగే ప్రభుత్వం నుంచి స్థానిక శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ మరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని దివ్యాంగుల సంఘం తరఫున నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు దివ్యాంగుల్లో ఒక అమ్మాయి అయితే పూర్తిగా బెడ్ రీడన్, పూర్తిగా మంచం మీద పడుకుని ఉండే పరిస్థితిలో ఉంది. మరి ఆ అమ్మాయికి ఈవేళ 15,000 రూపాయలు పెన్షన్ కూడా మంజూరు చేసేలాగా స్థానిక నాయకులు, అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని, రెండో అమ్మాయి కూడా ఈవేళ చూపు కనిపించకపోయినా మరి 8వ తరగతి చదువుకుంటుంది. అటువంటి వారికి మనం నైతిక స్థైర్యం నింపాలన్న ఉద్దేశంతో మరి సంఘం తరపున ఏదో చిరు సాయంగా నిత్యావసర వస్తువులు, కొద్దిగా ధన సహాయం చేయడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు కూడా మరి ముందుకొచ్చి వీళ్ళని ఆదుకోవాలని, మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా స్థానిక శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ సమాచారం అందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి మీ మీడియా ద్వారా కూడా ఇలాంటి దివ్యాంగ వ్యక్తులున్న ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నష్టాలని, అంటే ఇలాంటి అగ్ని ప్రమాదాలనే కాదు, అత్యాచారాలు కానీ, హత్య యత్నాలు కానీ దివ్యాంగుల మీద జరుగుతున్నప్పుడు మరి సాధారణ వ్యక్తుల కన్నా మరి ఈ వ్యక్తులకి సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అమలు అయ్యేలాగా చర్యలు తీసుకోవడంలో మరి మీ మీడియా కూడా ప్రత్యేకించి పాత్ర వహించాలని, ఇప్పుడు ఇటువంటి విషయాలు మీరు సమాజం దృష్టిలో తీసుకొచ్చి మరి వారికి ఏదో నష్టం జరగకుండా సంఘంలో వాళ్ళు కూడా ఒక ప్రత్యేక వ్యక్తులుగా మనలాగా అందరితో కలిసి తిరిగేలాగా మీరు చూడాలని చెప్పి మీకు కూడా బాధ్యత ఉందని చెప్పి మీడియా వారిని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాన్ని వికలాంగులు, అందులో వికలాంగుల కుటుంబం ఇద్దరు వికలాంగులు ఉన్నారు. ఇద్దరు వికలాంగులకి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి వికలాంగుల ప్రెసిడెంట్ గారు మన వెంకయ్యనాయుడు గారు ఆర్థిక సాయం చేసినందుకు ఆయన ప్రత్యేకంగా మా గ్రామం తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.